ఈ కథ ఒక అడవి గురించి. గోల్డీ అనే పేరుతో ఒక పక్షి ఉండేది. అది పక్షులన్నిటినీ చాలా హింసించేది. అది వాటి గుడ్లు మరియు ఆహారాన్ని తింటూ ఉంటుంది. అప్పటినుంచి గుడ్లు పెట్టడానికి ఒక్క పక్షి ధైర్యం చేయట్లేదు. ఒకరోజు ఆ గోల్డీ ఇంకో పక్షి దగ్గరికి వెళ్ళింది. అడవిలోని పక్షులన్నిటి విషయాల గురించి చెబుతూ ఉంటుంది. గోల్డీ మహారాజా, నిజమేంటంటే ఈ అడవిలో మీ అంత శక్తివంతమైన పక్షి ఏదీ లేదు. కానీ నీలి పక్షి యొక్క గుడ్డు నుంచి వచ్చిన పిట్ట నిన్ను ఈ అడవి నుంచి తరిమేయగలదు. నీలి పక్ష? అదైతే ఈ అడవిలో ఒక్కటే ఉంది, నీలు. నేను దాని గుడ్లలో నుంచి పిట్ట బయటికి రాకముందే దాన్ని చంపేస్తా. ఈ విషయం అడవి మొత్తానికి తెలిసిపోయింది మరియు నీలికి కూడా తెలిసింది. అప్పుడు ఆమె భర్త ఇలా అన్నాడు, గోల్డీ మన బిడ్డని పుట్టనివ్వకుండానే చేస్తుంది. మనం మన బిడ్డని కాపాడుకోవాలంటే ఈ అడవిని వదిలేయాలి. అయితే నా గుడ్డుకు జన్మనిచ్చి భద్రంగా ఉంచే ప్రదేశం ఎక్కడుంది మరియు సురక్షితంగా ఎలా ఉంచగలం? నువ్వు నగరం వైపు వెళ్ళు. అక్కడ మానవుల దృష్టి ఏమాత్రం పడని ఒక ప్రదేశంలో గూడు కట్టు. లేదంటే వాళ్ళు గుడ్లని ఆమ్లెట్ చేసుకుని తినేస్తారు. జాగ్రత్త. సరే, అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అలా అని నీలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఊరిలోకి వెళ్ళగానే ఆ ఇంటికి ఉన్న కిటికీని చూస్తుంది. ఈ కిటికీ చింకీది. అది చూసింది ఆ గదిలో ఒక అల్మారా ఉంది, అదే కబోర్డ్ ఉంది. దానిమీద దాని యొక్క గూడుని కట్టుకుంటుంది. ఈ అల్మారా నా గూడు కట్టుకోవడానికి చాలా చక్కగా సరిపోతుంది. ఈ రోజు రాత్రి ఆ పాప పడుకోగానే గూడు కట్టుకోవడం మొదలు పెడతాను. అలా అని నీలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు చింకీ నిద్రపోయిన తర్వాత తన గూడుని కట్టుకోవడం ప్రారంభించింది. మరుసటి రోజు చింకీ కళ్ళు తెరవగానే ఆమె తన కబోర్డ్ మీదున్న గూడుని చూసి తను ఆశ్చర్యపోయింది మరియు లేచి దాని దగ్గరికి వెళ్ళింది. ఓ గాడ్! ఇది ఒక పక్షి గూడు మరియు దాంట్లో కూర్చున్న ఈ పక్షి చాలా అందంగా ఉంది. అది విని నీలు కూడా సంతోషిస్తుంది మరియు దాని భాషలో చెప్తుంది, ఓ వావ్, నీ గొంతు కూడా చాలా బాగుంది. కానీ నీ భాష నాకు అర్థం కాదే. మరేం పర్లేదు, మనమిద్దరం స్నేహితులం. ఇక మీదట నాతో పాటు నువ్వు కూడా ఈ గదిలోనే ఉండు. మరియు ఆ గదిలో నుంచి బయటికి వెళ్లి చింకీ తనతో పాటు 2 చిన్న గిన్నెలను తీసుకుని వచ్చింది. ఇది తీసుకో ప్రియమైన పక్షి, ఇది నీకు ఆహారం. ఆమె తన 2 గిన్నెలను గూడు దగ్గర ఉంచింది. ఒక గిన్నెలో ఆహారం, ఇంకో గిన్నెలో నీళ్లు చూసి నీలు సంతోషించింది మరియు వాటిని తింటూ ఉంది. ఇప్పుడు నీలు మరియు చింకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నీలు చింకు యొక్క భాషని అర్థం చేసుకుంటూ ఉంది. కానీ చింకీకి చూంచు అన్నది మాత్రమే అర్థమవుతుంది. మళ్ళీ తనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నీలు జీవితం చాలా బాగా సాగింది. మరియు అడవిలో గోల్డీ నీలుని వెతుకుతూ వెళ్లి తన గూడు దగ్గరికి వెళ్ళింది. నీలు ఎక్కడా? తనని ఎక్కడ దాచిపెట్టావు నువ్వు? నువ్వు తన గుడ్లకి అపకారం చేయాలని చూస్తున్నావు. అందుకే నేను ఒక సురక్షిత ప్రదేశానికి పంపించాను. నీ బిడ్డ పుట్టిన తర్వాత నన్ను ఈ అడవి నుంచి తరిమేస్తుందట. చిలక భవిష్యవాణి చెప్పింది. అందుకే దాన్ని చంపి తీరాల్సిందే. అలా ఏమీ జరగదు. మేము మా బిడ్డని నీ దగ్గరికి ఏమాత్రం రానివ్వము. నువ్వు దాని గురించి భయపడాల్సిన పనేమీ లేదు. లేదు, నేను అసలు రిస్క్ తీసుకోను. ఎప్పటిదాకా నీలు వెనక్కి తిరిగి రాదో అప్పటిదాకా నువ్వు నా దగ్గర ఖైదుగా ఉంటావు. అది నీలు భర్తని తన కాళ్లతో పట్టుకుని వెళ్ళిపోయింది మరియు దాన్ని ఇంటికి తీసుకెళ్లి దాని ఇంట్లోనే బంధించేశాడు. ఇంకోవైపు నీలు ఒక గుడ్డుకి జన్మనిచ్చింది. దాన్ని చూసి చింకీ చాలా సంతోషించింది. చింకీ మరియు నీలు ఇద్దరు కూడా గుడ్డు వైపే చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత చిన్న చిన్న శబ్దాలు విని చింకీ కళ్ళు తెరిచింది మరియు లేచి చూసింది. ఆ శబ్దాలు గుడ్డు నుంచి వస్తున్నాయి. నీలు గుడ్డు దగ్గరే కూర్చుని ఉంటుంది. అప్పుడు సడన్ గా గుడ్డు పగిలిపోయింది. దాంట్లో నుంచి ఒక అందమైన పిట్ట బయటికొచ్చింది. ఓ మై గాడ్, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు నా ప్రియమైన పిట్ట. నువ్వు కూడా చాలా ముద్దుగా ఉన్నావు మిత్రమా. ఆ పిట్ట మనుషులలాగా మాట్లాడడం చూసి
చింకీ ఆశ్చర్యపోయింది. అరే, నువ్వు ఈ భాష మాట్లాడుతున్నావు, ఇది ఎలా సాధ్యం? ఏమో, అది నాకు కూడా తెలియట్లేదు. నేను అడవిలో కాకుండా ఇలా మనుషుల ఇంట్లో ఎందుకు పుట్టాను అని. బిడ్డా, నేను నీకు అంతా చెప్తాను. మనం ఇక్కడ ఎందుకున్నామో, నీకు ఇలాంటి శక్తులు ఎలా వచ్చాయో అని. అలా అని నీలు అన్ని విషయాలు చెప్పింది. అది ఒక మాయా పక్షి అని, మరియు అది అడవికి వెళ్లి అడవికి గోల్డీ దగ్గర నుంచి విడుదలనిప్పించాలి. మరియు ఆ పిట్ట మనుషుల భాషల్లో మొత్తం చింకీకి చెబుతుంది. ఓ మై గాడ్, నీ కథ శ్రీకృష్ణ మరియు కంసమామ లాగా ఉంది. అంటే మీరిప్పుడు నన్ను వదిలేసి అడవికి వెళ్ళిపోతారా? ఆమె కుంగిపోయి ఇలా అంటుంది. ఒకవేళ నా జన్మ గోల్డీ నుంచి పక్షులందర్నీ కాపాడడం కోసమే అయితే నేను వెళ్లాల్సిందే. కానీ నువ్వేం దిగులు పడద్దు చింకీ. మేము అడవిలో ఉన్నప్పటికీ ప్రతి ఆదివారం నీకు సెలవు ఉంటుంది కదా, అప్పుడు నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను. అది విని చింకీ సంతోషించింది. సరే, మరి మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు, మరియు వెంటనే ఇక్కడికి నువ్వు తిరిగి రావాలి. విని నీలి తన బిడ్డతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అడవిలోని వేరే పక్షులన్నీ చెప్పాయి ఏంటంటే గోల్డీ తన భర్తని తన దగ్గర బంధించాడు అని. ఇద్దరూ వెంటనే గోల్డీ దగ్గరికి వెళ్లారు. ఇదే నా పిట్ట నన్ను అంతం చేయడానికి పుట్టింది. ఇది నన్ను ఓడించి అడవికి విముక్తి కలిగిస్తుందా? అది విని ఆ పిట్టకు కోపమొచ్చింది, మరియు అది వెంటనే ఎగిరి గోల్డీ తల మీద కుట్టింది. అప్పుడు వెంటనే రక్తమొచ్చింది. ఇదేంటి, ఇంత చిన్న పిట్ట కాని దాడి ఇంత గట్టిగానా? అప్పుడు గోల్డీ తన యొక్క నోటితో ఆ పిట్టని పట్టుకుంటుంది, కానీ దానికి కొంచెం కూడా నొప్పి కలగలేదు. మరియు ఆ పిట్ట తన యొక్క చిన్ని కాళ్ళల్లో గోల్డీ యొక్క కళ్ళల్లోకి పొడిచింది. తను గుడ్డివాడైపోయాడు. నీకు ఎంత ధైర్యం! కేకలు పెడుతూనే దాని వైపు వెళ్ళింది. కాని ఆ పిట్ట ఆలస్యం చేయకుండా మళ్ళీ అతని యొక్క ఇంకో కంట్లో పొడిచేసింది. ఇప్పుడు అది గుడ్డిదైపోయింది. అరుస్తూ కేకలు పెడుతూ గోల్డీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీలు మిగతా పక్షులతో కలిసి తన భర్తని ఆ కట్ల నుండి విడిపించింది. గోల్డీ ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియట్లేదు. అప్పట్నుంచి ఆ అడవిలో ఎవ్వరూ ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అన్ని పక్షులు తన యొక్క పిల్లలతో కలిసి అడవిలోనే ఉంటున్నాయి. పిట్ట మరియు నీలు చింకీని కలవడానికి ప్రతి సండే వెళ్ళేవి, మరియు రోజు మొత్తం ఆమెతో పాటునే ఉండేవారు.